కృపా సత్య సంపూర్ణుడైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగ ధ్యానంలో కొన్ని సత్యాలు తెలుపుకొని హతసాక్షుల జీవితాల్ని కొద్దిమంది జీవితాల్ని వివరించాలని కోరుకుంటున్నాను. మరి మనల్ని బలవంతం చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరిస్తూ బలహీనపరిచే ప్రతి ఆలోచన కూడా తిరస్కరిస్తేనే మనము విశ్వాసంగా కాగలం. ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేయాలి. తర్వాత చేయొచ్చని ఆగిపోకూడదు. మళ్ళీ మళ్ళీ అవకాశాలు రాకపోవచ్చు. సమయం సద్వినియోగం చేసుకుని అవకాశాలు వాడుకోవాలి. మనసు చెప్పినట్టు వినటం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలాగా మనం కంట్రోల్ చేసుకోవడం, మన సాక్షి కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక క్షణం అసహనం జీవితాన్ని మార్చేస్తుంది. అశ్రద్ధ అనేది మానవుడికి లోతైన అగాధంలో నెట్టేస్తుంది కదా. సమస్త తప్పిదాలకు కారణం మనస్సు. దాన్ని సరిగ్గా ఉంచుకోవాలంటే మనస్సు దేవుని మీద ఆనుకుంటే పూర్ణ శాంతితో నింపుతాడు. జీవితంలో కోట్ల కోట్లు సంపాదించుకున్నా అప్పుడు కలగని ఆనందం క్రీస్తులో మంచి స్నేహితుని చూసి ఆయనపై ఆధారపడటం నేర్చుకున్నప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది. అందుకనే పౌలు కూడా ప్రభువునందు ఆనందించుడు అని చెప్పాడు. నీకు ఒక లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మరి సాధించుకోవాలి. దానిలో మరి ప్లాన్ చేసుకునే నైపుణ్యం కూడా కలిగి ఉండాలి. అందుకనే యెహోవా యందు భయభక్తుల జ్ఞానమునకు మూలం అన్నారు. భయపడకు, ఎన్నిసార్లు పరాజయం పొందేవో ఆలోచించి లెక్క చేయకు. కాలం అనంతం, ముందుకు సాగిపోవాలి. ఆత్మశక్తితో దైవభక్తితో మరి సాగిపోతే వెలుగు వచ్చి తీరుతుంది. మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండటం రెండూ నేరమే. మరి సమయోచితంగా మాట్లాడాలి మనం. ఈ రకంగా మరి హతసాక్షుల జీవితాలను మనం గమనించుకుంటే మరి చాలా మరి భక్తి గల జీవితాలు కొన్ని ఉన్నాయి. అయితే జీవితం చాలా చిన్నది. అందుకే ఇష్టమైన వారిని ప్రేమతో ఎదురు చూసే వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు పలకరిస్తూ ఉండాలి. శత్రువుల మాటలు వినాలి కూడా. ఎందుకంటే నీలో లోపాలు తప్పులు అందరికంటే బాగా తెలిసేది శత్రువుకే. అయితే ఈ దినాన్న ఒక మిషనరీ జీవితాన్ని మనం చూద్దాం. ఇది ఏదంటే మరి అమెరికాకు చెందిన మిషనరీ అయిన మిరాన్ అని ఆయన శ్రీలంకలో మరి సేవ చేశాడంట. ఆయన తమిళ బైబిల్ అనువాదంలో చేసి చాలా కృషి పేరు గ్రహించాడు. 1811లో క్రీస్తు సొంత రక్షణగా అంగీకరించి నాటి నుండి సువార్త ప్రకటించుటకు అది ఒక బాధ్యతగా ఎంచుకున్నాడు. తర్వాత బాగా వేదాంత శాస్త్రంలో కూడా శిక్షణ పొందుటకు అతను థియాలజికల్ సెమినరీలో చేరి 1815లో పట్టభద్రులయ్యాడట. మరి సెలవు దిన బదులు సువార్త ప్రచారం చేయడానికి ఉపయోగించుకుని విదేశాల్లో మిషనరీ సేవ కొరకు మరి సేవ చేయడానికి మరి సహకరించేవాడు. యవనస్తుడైన అతను సేవకు పట్ల ఎంతో ఆసక్తి ఉత్సాహం చూపిస్తూ అమెరికన్ ఫోర్ట్ ఆఫ్ కమిషన్ మరి ఫారిన్ మిషనరీస్ అనే సంస్థ వారు అతన్ని అమెరికన్ సిలోన్ మిషన్ కొరకు పనిచేయటకు నియమించారట. 19లో సిలోన్ చేరుకున్న మరి విన్స్కో మరి ఒక మిషను స్టేషన్ను సంపాదించి తమిళుల మధ్య తన పరిచయం ప్రారంభించాడు. ప్రజలకు విద్యను అందించి వారి మూఢ విశ్వాసాల నుంచి వారిని దూరం చేయాలని భార్య అయిన ఫక్రియేట్ అనే ఆవిడతోటి పాఠశాలను స్థాపించడానికి పనిగట్టుకున్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని బోధించగా మరి ఉపాధ్యాయురాలుగాను అనువాదకురాలు భార్య పనిచేసేది. తన అంకెగణితం మరియు భౌతిక శాస్త్రాలపై మరి పాఠ్య పుస్తకాలను రాశారు. అంతేకాకుండా కుట్టు పని, గృహ సంబంధించిన పనులు కూడా వాళ్ళు నేర్పించేవాళ్ళట. ఆమె ప్రేమ మరియు దయాగుణం వల్ల అనేకులు ఆకర్షించేదట. ప్రతిరోజు ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఆమె యొక్క రక్షణ మరియు ఇతర అవసరాల కోసం ఆమెతో కలిసి ప్రార్థించేదట. వ్యక్తిగతంగా విద్యార్థులు చాలామంది క్రీస్తు యొక్క బలమైన యోధులుగా నిలిచారు. 1835లో మెడ్రాస్లో ప్రత్యేకంగా ముద్రణ మరియు ప్రచురణ కొరకు ఒక మిషన్ కేంద్రం ఏర్పాటు చేసుకుని తను అక్కడ మరి సొసైటీలో కలిసి పనిచేసి తమిళ బైబిల్ను సవరించుటలో ముఖ్యమైన పాత్ర వహించారట. సమగ్రమైన మరియు ఎంతో పెద్ద తమిళ ఆంగ్ల నిఘంటువును కూడా ప్రచురించారు. ఎంతో గొప్ప పని అది. నేటి వరకు ఉన్న వాటిలో అది పెద్ద నిఘంటువు అయి ఉండొచ్చు. ప్రతి ఇతర మిషనరీల వల్లనే తను కూడా ఒక ప్రియమైన కుటుంబ సభ్యుల మరి వినియోగాన్ని అనుభవించవలసి వచ్చింది. మరియు
వియోగాన్ని అనుభవించవలసి వచ్చింది. మరి మొదట తన పెద్ద కుమారుడు మరణించగా ఎంత బాధండి. తదుపరి తన భార్య మరి పరమందు ప్రభు సన్నిధి చేరుకున్నారట. కొడుకు భార్య కూడా. అటువంటి పరిస్థితుల్లో తను ఎంతగానో ధైర్యం వహించి ఆయన సేవ చేయడం ముందుకు సరియైన వాడు. ఆయన సంకల్పములన్నీ సరియైనవని మరి నాసిరకంగా బలహీనుడైన పరిస్థితిలో ఉండక 64లో మరి అమెరికాకు తిరిగి వచ్చుటకు మరి సంసిద్ధమయ్యాడు. అయితే మార్గమధ్యంలో వాడిలో ఉండగానే మరి ఆయన కన్నుమూశారు. ఇంత మంచివాడు, ఇంత మంచి సేవ చేసిన ఆయన పరమపదించాడు. మిరాన్ ఈయన పేరు, మిషనరీ. ఈయన శ్రీలంకలో సేవ చేసినవాడు. అయితే మరొక మిషనరీ కూడా మన మధ్య ఉన్నారు. ఆయన జీవితాన్ని కూడా మనం తెలుసుకుంటే చాలా మంచిది. మన కొరకు ఎంతోమంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అమెరికా చెందిన మిషనరీ అయినా మరి ఈయన చేసిన సేవలు ఎంతో గొప్పవి. ఇండియాకు వచ్చి సేవ చేసిన 2 మిషనరీస్ ఉన్నారు. వారు జనగాంలో హైదరాబాద్ సమీపన ఉండ్రుపు బ్యాప్టిస్ట్ చర్చ్లో ఒక మిషనరీగా పనిచేశారు. ఆయన గురించి బుక్స్ చదివారు అని మరి ఎడ్వర్డ్ విలియం గారు తను రాసిన అనుభవంలో ఆయన స్వయంగా వెళ్ళి ఆ ఊరును దర్శించారట. 17 సంవత్సరాల్లో రక్షకంగా స్వీకరించి 21లో బైబిల్ కాలేజీలో చేరి అన్న అనే అమ్మాయిని 24లో పెళ్లి చేసుకుని 25వ ఏట మిషనరీగా ఏ ప్రాంతం వెళ్ళాలని ప్రార్థించుకుని రష్యాలో నుండి వాళ్ళు కాలి నడకన డబ్బు లేక మరి ఆఫ్ఘనిస్తాను, తర్వాత పాకిస్తాను, తర్వాత రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, తర్వాత తెలంగాణ చేరారట. ముందు హైదరాబాద్ చేరారట. ఆ తర్వాత 40 కిలోమీటర్ల దిగువకు శంషాబాద్ చేరి అక్కడ మెననైట్ మిషన్ బేస్ ఉందట. 3 సంవత్సరాలుగా అక్కడ మరి నడుస్తూ వచ్చారట. పెండ్లైన 1 సంవత్సరం హనీమూన్ లాగా నడుస్తూ వాళ్ళు ఇండియా చేరుకున్నారు. మరి తెలుగు 1 సంవత్సరం నేర్చుకున్నారట. ముస్లిం ఏరియాలో చేరారట. నిజాం దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర జనగాం ప్రాంతం చూపించగా ఆ ఊరు చేరారట. అక్కడ ఆయన స్థిరపడి 3100 మందికి నీటి బ్యాప్టిజాలు ఇచ్చారట. సంఘ పరిచర్యకే 57 ఎకరాల స్థలాలు సంపాదించారట. ఇక్కడ కూడా దేవుని పిల్లలకై నిజాం నిర్మించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ఎంత ఎత్తుందో, ఎంత ఆకారంతో ఉందో అదే ఆకృతితో ఒక పెద్ద స్కూల్ నిర్మించారట. మరి తన కుమార్తె 17 సంవత్సరాల వయసులో మరణించిందట. అక్కడే పాతి పెట్టవలసి వచ్చిందట. అక్కడే జనగాంలోనే ఆవిడ సమాధి ఉంది. కుమార్తె అక్కడే సమాధి చేశారు. 44వ సంవత్సరంలో ఈయన కూడా చాలా చిన్న వయసులో ఉండ్రూప్ చనిపోయాడు. భార్య అప్పుడు పసిపిల్లట, 6వ బాబు చిన్న పిల్లవాడట. 2 సంవత్సరాల వరకు బాబుతో అక్కడే ఉండి తర్వాత తను తిరిగి తన దేశం వెళ్ళిపోయిందట. ఆ భార్య తిరిగి వెళ్ళిపోయాక పెద్ద స్కూల్ ఉండేది కదా, అక్కడ ఈయన మరి విలియం గారు వెళ్ళి అక్కడ చూస్తే ఆర్చి ఉందట. అక్కడ సిలువ ఉండాలని పుస్తకాలు తీసి చదివిన అనుభవంతో ఎక్కడ సిలువ అని అడిగితే ఆ సిలువ బదులు ఒక గణపతి బొమ్మ ఉందట. అది చూసి చాలా దుఃఖపడి ఆ స్కూలుని గీతాంజలి స్కూల్కి హిందువులకి అమ్మివేశారట. దేశం నుండి వచ్చి డబ్బులకే అమ్మివేసిన వారికే దుఃఖంతో ప్రార్థించారట. ఉండ్రూప్ గారి సమాధి, కుమార్తె సమాధి పోనీ చూద్దామని ఎంతో ప్రయాసతో అక్కడ వృద్ధులందరినీ కనుక్కొని వెళితే ఆ సమాధులు పందుల నివాసం చేస్తూ భయంకరంగా ఉందట. కానీ ఇదంతా వెలికి తీస్తే వాళ్ళ పేర్లు కనబడ్డాక సమాధుల మీద 57 ఎకరాలు అంతా ఏమైపోయిందంటే చివరికి 6.5 ఎకరాలు మిగిలిందటండి. అది 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 అన్ని డినామినేషన్లు కూడా ఆ సంపదల్లో అమ్ముకోవడమే సరిపోతుంది కదా అని క్రైస్తవ సేవకులందరూ మరి స్వార్థం లేకుండా సేవ చేస్తే ఇటువంటి పరిస్థితులు రావు కదా అని దుఃఖంతో ప్రార్థించి విశ్రమించారట ఆయన. తర్వాత ఇంకొక పర్పెచువా అనే ఒక ఆవిడ మిషనరీ టు ఇండియా, అది చాలా గొప్ప మిషనరీగా ఆవిడ భక్తి గల స్త్రీగా, హతసాక్షి అయిన స్త్రీగా మంచి పేరు తెచ్చుకున్న స్త్రీ అండి. ఉత్తర ఆఫ్రికాలో నివసించేదట. చాలా గొప్పదట. క్రీస్తుని నమ్ముకుని ఆరాధించేదట. భర్త చాలా హింసించాడట ప్రభువును మానుకోమని. అయితే అది ఫ్యామిలీకి చెప్పుకోకుండా హింసలు భరించి గర్భవతి అయిందట. నిండు తెల్లగా ఉండగానే మరి భర్త వదిలిపెట్టి వెళ్ళిపోతే క్రీస్తుకే ప్రాణాలన్నా ఇస్తాను, నేను విడిచిపెట్టను దేవుని అందట. అప్పుడు ఆ పదమ్మాయి కూడా ఈయన ప్రేమగా చూసుకుంటూ ఇద్దరు కలిసి దేవుని నమ్ముకున్నారట. చివరికి బాబు పుట్టాడు. బాబుతో ఉంటూ దేవుని సేవ చేస్తూ ఉండగా
యవనస్తుల మధ్య సేవ చేసేదట. ఎవరు క్రీస్తుని ఆరాధించరాదని వాళ్ళు అక్కడ చక్రవర్తి చాలా భయంకరంగా ఆదేశాలు ఇచ్చారట. సైనికులు చక్రవర్తి దగ్గరికి వచ్చారట. చక్రవర్తిని సేవించాలన్నారట. తన ఇంట ఉన్న అమ్మాయితో సహా ఆమె క్రీస్తుని వదులుకోలేదు. ఆమెకు ఒక బిడ్డ ఉండగా చెరసాల్లో బిడ్డను ఉంచుకోమన్నారు. ఆమె పెద్దనాయన విశ్వాసం వదిలి బిడ్డను పెంచుకోవాలంటే క్రీస్తు వదులుకోవాలమ్మా, బిడ్డలు ఎవరు పెంచుతారు అని అనేవాడట. మరి తండ్రి మరి పిల్లవాడేం పసివాడు, తండ్రి లేడు, నువ్వు లేకుండా మరి ఎలా బతుకుతాడు వాడు అని ఆ తండ్రి కూడా ఏడ్చాడట. ఆ విశ్వాసం మానుకో అని బతిలాడాడట. తండ్రి విసిగిపోయి ఇక కోపం వచ్చి ఆ కూతుర్ని కొట్టి మరి ఇల్లు చేరిపోయాడట. తన తల్లిదండ్రులు కూడా వచ్చి పాపను పట్టుకొని, మేము నిన్ను పెంచలేము, నువ్వు మానుకో, జైల్లో కన్నా వెళ్ళు, ఈ మరి ఈ పాపను ఏం చేస్తావో చేసుకో అది బాబుని వాళ్ళు ఎంతో బెదిరించినా సరే నేను జీవించేది దేవుని వల్లే అని మనసులో దేవునితో మాట్లాడుకుందట. ఆమె శిక్షణ కఠినం చేసేసారట. భయంకరమైనటువంటి విషకీటకాలు ఉండే చీకటిలో బంధించారట. ఆ బాధలో ఆ చీకటిలో విషకీటకాల మధ్య చెరపట్టారట. తల్లి బిడ్డలు ఎత్తుకుని నీ మనసు మార్చుకోమ్మా అని ఎంతగానో బతులాడితే అప్పుడు పరిపిచ్చివా ఏమి మౌనం వహించి నేను యేసు ప్రభు నేను వదులుకోనని మండుతంగా జవాబిచ్చిందట. ఆలోచించుకో, శిక్షకు పాత్రలు అవుతావని అని అక్కడ చక్రవర్తి అనుచరులు చెప్పారట. ఏసే నా ప్రాణమన్నా బలిగా ఇస్తా అందట. శిక్షను అమలు చేయండి అని చెప్పేటప్పటికి తన్ని ఒక కేజీలో ఒక పెద్ద మరి జంతువులు ఆహారం అయ్యే స్థలంలో పెట్టి బలమైన ఎద్దుని పంపారట. ఆ 10 మనిషిని తను కూడా వాళ్ళిద్దరిని దానిలో పంపితే ఆ ఎద్దు పొడిచి గాయపరిచిద్దట. కానీ వాళ్ళు మరణించలేదట. వాళ్ళిద్దరూ ఒకరొకరు కావలించుకొని ప్రభు కొరకు నిలబడదాము, మరి ఏ మాత్రము భద్రద్దని చెప్పుకొని ప్రభు కొరకు నిలబడి ఆ శ్రమను భరిస్తూ ముక్కలు అవుతున్నా సరే అలాగే ఉండేటప్పటికి ఇంకా చవలేదని చెప్పి ఒక వల్లాటి తీసుకొచ్చి ఆ వల్లో ఇద్దరిని వేసి ఆ వల్లోనికి ఆకలిగా ఉన్న సింహాన్ని పంపించారట. అప్పుడు ఆ ఆకలి సింహము మరి ముక్కలుగా తీసి చంపుతుంటే చూడలేక ఒక సైనికుడు ముందుకొచ్చారట. ప్రభువే నా దేవుడు, ప్రభువే నా తండ్రి, ప్రభువే నా సమస్తము, నేను వదిలిపెట్టను అని చెప్పి ఎంతో దీక్షతో మరి వెంటనే ఇద్దరిని కూడా చూడలేక వెంటనే ఆ సైనికుడు వచ్చి మరి గబగబా ఇద్దరిని కూడా పొడిచి చంపేశారట. చచ్చిపోతేదన్నా ఈ బాధ విముక్తి అవుద్దని చంపేశారట. అలాగా హతసాక్షులైన పరిస్థితిలో వాళ్ళిద్దరు కూడా మరణించడం జరిగింది. నిజంగా దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడానండి చాలా మరి ఆదర్శవంతులు. ఒక ఆయన ఇటలీకి చెందిన జియో కోండో పెంటిస్ మిషనరీగా మరి పరిచర్య జరిగించారట. ఆయన 8 మంది పిల్లలతో కూడిన దేవుని అందులో భయభక్తి కలిగిన కుటుంబంగా వచ్చారట. ఆయన పెరిగి పెద్దయినప్పుడు 8 మంది కూడా వివిధ స్థలాల్లో పరిచర్య జరిగించేవారట. ఆయన ప్రాథమికోన్నత పాఠశాలలో తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తర్వాత 1955లో ఫ్లారెన్స్ ఆశ్రమంలో ప్రవేశించి క్రైస్తవ సన్యాసిగా తన శిక్షను ప్రారంభించారట. ఆ సమయంలో దేవుని వాక్యం అతన్ని బలంగా దర్శించింది. పితరుల భక్తి వలన తాను దేవుని బిడ్డ కాలేదని, తన పాపాలకు ప్రాయశ్చిత్తం చెందటం వల్ల మాత్రమే ఆయన బిడ్డగా మారేదని ఆయన గ్రహించాడు. కాగా 1957 సంవత్సరంలో తిరిగి జన్మించిన రక్షణానుభవం పొందారట. తదుపరి ఆయన బైబిల్ వేదాంత ఈ శాస్త్రమును అధ్యయనం చేయుటకు ఆయన రోమ్ నగరం వచ్చారట. అతను ఊపిరితిత్తుల వ్యాధి గురవగా 5 సంవత్సరాల పాటు పరిచర్యకు దూరంగా ఉండవలసి వచ్చిందట. తాను కొంచెం కోలుకొని ప్రారంభించిన వెంటనే కోమాకి వెళ్ళి తర్వాత కోమోలో వెళ్ళి సెమినరీలో బైబిల్ కళాశాలలో పరిచర్య చేయడం ప్రారంభించారట. ఆ సమయంలోనే మొజాంబిక్ పరిచర్య చేయుటకు దేవుడు అతనికి ద్వారం తెరవగా 1972లో మరి నంపులాకు చేరుకోవలసినటువంటి అవసరం వచ్చిందట. అక్కడ ఆ సమయంలో అనేక ప్రాంతాల్లో పరిచర్య ప్రారంభించారు. ఆ సమయంలో పోర్చుగీస్ వారి పరిధిలో ఉన్న మొజాంబిక్ మరి ఆ దేశము స్వాతంత్రం కొరకు పోరాడుతుందట. తీవ్రమైన యుద్ధ సమయంలో అక్కడ పరిచర్య చేసిన పెంటిస్ యుద్ధ సమయంలో
ఆయన శ్రమలు అనుభవించారట. ఒకరోజు సాయంత్రము పూడికను ముగించాక ఆ కొంతమంది వ్యక్తులు ప్రార్థనా మందిరం ప్రవేశించి అతన్ని మెడపై కాల్చారటండి. అతని రక్తస్రావంతో పడి ఉండగా వారి మందిరాన్ని దోచుకుని ఇతను చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. అతడు పెంటిస్ ప్రాణాలతో బయటపెట్టాడట. కొంతకాలం అతను పక్షవాతంతో బాధపడినప్పటికీ తిరిగి నడవటం ప్రారంభించిన వెంటనే అతడు పరిచర్య చేయడానికి తిరిగి వచ్చారట. అయితే అతడు చురుకుగా సంచార పరిచయం చేయలేకపోయారు. కాగా అతడు 1888 సంవత్సరంలో చైనాలో పాదిరిగా బైరాలో పాదిరిగా పరిచర్య చేపట్టారు. అతడు బైబిల్ను స్థానిక భాష అయిన మరి ఒక తెగ సిండాబులో అనువదించారట. తర్వాత ఆయన అది అనుమతించడమే కాకుండా అక్కడ పరిచర్య కొనసాగించారట. 5 ఏళ్లలో అది పూర్తి చేశారట. చురుకైన బుద్ధి, సృజనాత్మకత కలిగిన వారట. మరి స్పష్టమైన దృష్టితోటి ఆయన అంత గాయపడి రికవర్ అయినప్పటికీ చమత్కార భావంతో కఠినమైన నిర్ణయాలు కూడా సులభంగా తీసుకునేవారట. పక్షవాతం మరి మళ్ళీ తిరగబడుతుంది. ఊపిరితిత్తుల వ్యాధులు, శారీరక బాధ కలిగినప్పటికీ విడిచిపెట్టి వెళ్ళాలని ఏనాడు కోరుకోలేదు. 50 సంవత్సరాలకు పైగా పరిచర్య కొనసాగించారట. జియో కాండో పెండెన్ కోవిడ్-19 కారణంగా 2021 ఇటీవలనండి, లాస్ట్ ఇయరే తన శ్వాసను విడిచారు. మన విశ్వాసులకు దేవుడు ఇటువంటి విశ్వాసుల యొక్క పరిచర్య అంత బాధలో కూడా ప్రభు ప్రేమ పట్ల, ఆయన సేవ పట్ల ఆసక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనకు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి కుటుంబాలను ఇచ్చారు. మనం ప్రభు కొరకు ఏం చేస్తున్నామో ఇటువంటి భక్తులను దాచుకున్నప్పుడు తప్పక మనం దేవుని యొక్క జ్ఞానాన్ని మరి ఉండి కూడా మరి ప్రభు కొరకు సాక్షులుగా ఉండాల్సిన అవసరం ఉండి కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మేము ఒకసారి గమనించుకొని ప్రభు కొరకు జీవిద్దాం. మనం క్రీస్తులో బలవంతులు అవ్వడానికి దేవుడు మనకి గొప్ప కృపనిచ్చి మన కుటుంబము ప్రభు కొరకు చాలా మరి బాధ్యత కలిగి ఉండటానికి మరి ఉండటానికి దేవుడు మనకి మహాకృపను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సర్వశక్తిమంతుడైన యేసు నామంలో మొదటి భాగంలో మరి హతసాక్షుల యొక్క అనుభవాల్ని మనం కొంత చెప్పుకున్నాం. మరి రెండో భాగంగా ఆయన మహిమపరిచే విధానం వివరంగా చెప్పాలని కోరుకుంటున్నానండి. దేవుని యొక్క విశ్వాసిగా మనం తప్పకుండా ఆయన మహిమపరిచే హతసాక్షులుగా జీవించడానికి దేవుడు కోరుకుంటాడు. హతసాక్షులుగా లేకపోయినా మహిమపరిచేటువంటి విశ్వాసిగా మనం జీవించాలి. మరి యెషయా 43:7లో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి వారిని పుట్టింపజేసిన వాడు నేనే. ఎంత మంచి వాక్యం అండి. మనల్ని సృజించాడు ఆయనకి సాక్షులుగా ఉండటానికి, మహిమపరచడానికి. ఇంకో మాట కూడా ఉంది. సామెతలు 16:4లో యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసి నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాను. కొందరు వ్యతిరేకించేవారు కూడా మనకు ఉంటారు. అదే రీతిగా మనం విశ్వాస జీవితంలో మరి హతసాక్షులుగా ఉండాలని కాదు, కానీ మహిమపరిచే వారిగా జీవించడం ఎట్లాగో మనకి వివరంగా నేను భక్తుని యొక్క తలంపులన్నీ మీతో సేకరించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ సెల్ఫ్ డిస్ట్రాక్షన్, ఈ రెండు కూడా మనకు జరుగుతాయి. ఎవరు మహిమపరిచేవారు కాని వారు ఎలా ఉంటారో తెలియజేస్తుంది. మహిమ కొరకు ఎఫెసీ 1:3లో మనం ఏర్పరచుకున్న కారణము కృప మహిమకు కారకులగుటక నమ్మాలి. అది మహిమపరచుటకు విశ్వాసులకు కర్తవ్యమని, మరి నాశనం చేసేవారిగా ఉండకూడదని మనం గ్రహించుకోవాలి. టోచర్ గారు అంటారు, ద చీఫ్ ఎండ్ ఆఫ్ ఎ మ్యాన్, అది దేవుని చివరి యొక్క మనిషి యొక్క గమ్యం ఏంటంటే ఆయన మహిమపరచడమే. ఎప్పటికైనా ఆయన మహిమపరిచే జీవితం మనకు కావాలి. జంతువులను ప్రశ్నిస్తేనట, పచ్చగొడ్డిని తిని తెల్లని పాలు ఇవ్వడానికే బతుకుతున్నాను, ఇదే దేవుడు నాకు ఇచ్చిన పని అంటాడట. చెట్టు ఎందుకు బతికావంటే భూమిపై ఆహారం తీసుకుని ఫలము నీడ ఇవ్వడానికే బతుకుతున్నాను అందంట. గొర్రెను ప్రశ్నిస్తే పచ్చిగడ్డి తిని మరి చలికి తట్టుకోలేని వారికి నా చర్మంలో ఉన్నిచ్చి స్వెటర్స్తో కాపాడుతాను, మరి మాంసం ఏమో నా మానవులు రుచికరంగా తినడానికి ఉపయోగపడతాను అని మరణిస్తాను అని చెప్పుకుందట. మానవుడు ఎలా మనం సూటిగా ప్రశ్నిస్తే ఎంతగా మనం దాన్ని
చక్కని జీవితాన్ని జీవించగలుగుతున్నామో ఆలోచించుకోవాలి. ఎందుకు మనల్ని అది మహిమ కొరకే కొందరు సృజించాడని చెప్పాడు. మరి కొన్ని మంచి చెట్లతో పాటు తుమ్మ చెట్లు కూడా చేస్తాడు. అది కాలటానికి కూడా పనికొస్తుంది. అది నాశనానికి, వినాశానికి కారకురవుతారు. అదే రకంగా కొందరు కూడా కలుపు మొక్కల్లాగా జీవిస్తారు. రోమా 1:21లో దేవుని ఎరిగి దేవుని మహిమపరచక వ్యర్థులైపోయిన వారు కాకుండా మహిమపరిచేవారిగా ఉండాలని మనం ఎప్పుడు కూడా గ్రహించుకోవాలి. మహిమపరిచే వారికి మరి భ్రష్ట మనకు అప్పగిస్తారట, అపవిత్రతకు అప్పగిస్తారట, నాశనమునకు అప్పగిస్తారట. ఆయన లేకపోతే అపోస్తలకార్యం 12:23లో దేవుని మహిమపరచకపోతే మొత్తపడతామట. డెత్ పెనాలిటీ, మరణంలో కూడా అప్పగించబడతాం. ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకొని ఆయన మహిమపరిచే రీతిగా జీవించాలి. దేవుని ఎలా మహిమపరుస్తాం? మరి స్వపరీక్ష చేసుకునేవారిగా ఉండాలి. కీర్తనలు 96:7లో జనములకు జనముల కుటుంబము వారలారా అంటాడంటే అంత ఫ్యామిలీస్ తోటి మహిమ బలము యెహోవాకు చెల్లించాలని చెప్తున్నాడు. 96:6లో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించాలి. మనకు తోచింది కాదు, ఆయనకు తోచిన రీతిగా ఆయన మహిమ చెల్లించే వరంగా మనం జీవించాలి. ప్రకటన 16:11లో తమ భేదాలను బట్టి తమ క్రియలు మాని మారుమనసు పొందిన వారు కారు, కానీ మనం మారుమనసు పొందిన వారుగా జీవించాలి. మరి ప్రకటన 16:9లో దేవుని మహిమపరిచినట్లు మారుమనసు పొందిన అనుభవాలు మనం కలిగి ఉండాలి. అలా వ్యతిరేకంగా ఉండకూడదు. మరి అందుకని మనం మహిమపరచాలంటే మొదటి మెట్టు మారు మనసు పొందుట. మొదటి మెట్టు. స్తుతి మహిమ మరి పాటలు పాడతాం కదా, స్తుతి మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు నీవే నమ్మదగిన దేవా. మన నోటితో పాడుతున్నాం స్తుతి మహిమని. నిజంగా హృదయపూర్తిగా మన స్తుతి మహిమ చెల్లిస్తున్నావా లేదా ఆలోచించుకోవాలి. ఆయన మహిమపరచాలి. గతంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, మన జీవితంలో మార్పు ఉందా లేదా ఆలోచించుకోవాలి. 1 కొరింథీ 6:18లో జాగ్రత్తకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మన దేహంలో దేవుని ఆలయం కనుక మన దేహములతో దేవుని, మన టాపిక్ ఏంటి, మహిమపరచాలి. మన దేహాలతో మరిపించాలి. అపవిత్రత మనకు తాకకుండా మహిమపరుచుకునే వారిగా ఉండాలి. ఇంకా యోహాను 15:8లో మరి ఆయన బహుగా ఫలించాలి, అధికంగా ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి. గృహిణిగా నీ జీవితం దేవుడు నిర్దేశిస్తే నీ పరిచయం ఏం చేస్తున్నావు, నీ బిడ్డల పట్ల, నీ భర్త పట్ల, నీ సమాజం పట్ల ఎలా నిర్వహిస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. కాబట్టి బహుగా ఫలించాలి. అలా ఫలించడం వల్ల మహిమపరుస్తాం. ఈ రకంగా మరి ఏ రకంగా మనం మహిమ చేస్తున్నామో మరి పరిశుద్ధంగా బ్రతకటం వల్ల కూడా దేవుని మహిమపరుస్తాం. పశ్చాత్తాపడటం వల్ల, తర్వాత పరిశుద్ధపరుచుకోవటం వల్ల, అంటే మారు మనసు పొందటం వల్ల. పశ్చాత్తాపం అంటే మొదటి మెట్టు, పరిశుద్ధపరచుకోవడం వల్ల రెండో మెట్టు. తర్వాత కుష్టివాడు కూడా మరి 10 మందిలో ఒక్కడు మాత్రమే వచ్చి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు. మనం కూడా గొప్పగా స్తుతించి పాడి స్తుతి మహిమ ఘనత అని మనం పాడుకుని ఆయన మహిమపరచవలసి ఉన్నాము. నోరారా పాట పాడటంలో ఆయన మహిమపరుస్తాం. యోహాను 17:4లో చేటకు నీకు ఇచ్చినటువంటి పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచిందని క్రీస్తు చెప్పిన మాటను బట్టి మనం కూడా గృహిణిగా మన పరిచర్య, ఒక ఉద్యోగిగా పరిచర్య మరి ఉంటే మనం దానిలోనే మనం పూర్తిగా చేసి దేవుని మహిమపరిచేవారిగా చేయాలి. మనకి ఏమి ఇచ్చాడు పని, ఒక భార్యగా, ఒక ఉద్యోగిగా, ఒక పనివానిగా సంపూర్ణంగా నెరవేర్చి ఆయన మహిమపరచడం మన బాధ్యత. 15:8లో యోహాను మరి బహుగా ఫలించటం వల్ల కూడా మహిమపరుస్తామని చెప్పి ఇప్పుడే చెప్పుకున్నాం. మరి మనం ఏ రకంగా ఫలిస్తామంటే ఆత్మ ఫలాలు 9 ఫలించాలి. తర్వాత ఆత్మల ఫలము 2 తేడా ఉంది. ఆత్మ ఫలం వేరు, ఆత్మల ఫలం వేరు. ఆత్మల ఫలము వల్ల రోమా 1:13లో ఉంది. ఆత్మ ఫలాలు ఏమో గలతీ 5:22లో ఉంది. ప్రేమ ఉందా, ద్వేషం ఉందా, సంతోషం ఉందా, విచారం ఉందా, సమాధానం ఉందా, మరి తెగదాలు ఉన్నాయా, దీర్ఘశాంతం ఉందా, దయాళుత్వం ఉందా, కఠినత్వం ఉందా, సాత్వికం ఉందా, దురుస్తనం ఉందా, మంచితనం ఉందా, చెడుతనం ఉందా, విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా, మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మఫలాలు ఫలిస్తూ అలా ఫలించే వారికి ఆత్మల ఫలము కష్టం కాదు. ఆత్మల ఫలము అనుభవం ఏంటంటే మరి మరి దేవుని మహిమపరిచే అనుభవాలు. అవి కూడా మత్తయి 5:16లో మనుషుల మీద సత్క్రియలు చూచి పరలోకమందు మహిమపరిచినట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అలాగా మహిమపరచాలి, సత్క్రియల ద్వారా మహిమపరచాలి. ఇవన్నీ మనం మహిమపరిచే కారణాలు, గుడ్ డీడ్స్, క్రియలు. మరి చలిగా ఉన్నప్పుడు మరి
మనం వెచ్చగా ఉంటున్నాం. ఇంకా పేదవారికి ఏమీ లేని వస్త్రాలు, ఏమి లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా? ఆసుపత్రుల వారిని గుర్తుపెట్టుకుంటున్నామా? ఆకలి కొన్న వారిని గుర్తుపెట్టుకుంటున్నామా? ఇవి పాటిస్తే మన దేవుని మహిమపరిచినట్టే అని గుర్తుంచుకోవాలి. ఆత్మలో ఫలించడం, ప్రభు కొరకు మహిమపరుచుకోవడం. ఆత్మల ఫలం ఏంటంటే సంఘం కొరకు ఆహ్, మరి వ్యక్తిగతంగా మహిమపరుచుకోవడం. మరి సత్క్రియల ద్వారా లోకం చూస్తుంది కాబట్టి, ఆ రకంగా లోకం కోసం కూడా మనం మహిమపరిచే రీతిగా ఆత్మ ఆత్మ ఫలాలు, ఆత్మల ఫలాలు కూడా మనం ఫలించే వారిగా ఉండాలి. ఇతరుల కొరకు రోమా 1:13లో ఆత్మల ఫలితం గురించి ఏం చెప్పారంటే, అన్యజనులైన వారి మధ్య ఫలం పొందినట్లు మీలో ఫలం ఏదైనా పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఒక విధంగా హతసాక్షులైనటువంటి భక్తులు తాంచుకుంటూ, దేవుని కొరకు సేవ చేసిన భక్తులను తాంచుకుంటూ ఉంటే, ఒక ఆయన ఆర్థర్ కాటన్ ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు భార్యతో. ఎంతో శ్రమలు, అడవిలోకి వెళ్ళి పగలంతానేమో మరి గోదావరి బ్రిడ్జి కడుతూ, మిగిలిన టైంలో అడవిలోకి వెళ్ళి పండ్లు, రొట్టె తెచ్చి లేని వారికి అందరికి అందించి వారిని ఆదరించేవాడట. అక్కడ తండ్రి కొడుకులు చక్కగా పాటలు పాడే ఇద్దరిని తెచ్చుకొచ్చి ఆ బిడ్డను చదివించి వారిని ఆదరించి వాళ్ళని పైకి తెచ్చినప్పుడు, వాళ్ళలో ఆయన ఆ కుర్రవాడు పెద్దవాడైనప్పుడు ఆంధ్రప్రదేశ్ గీతంలో పాటలు రాసేటువంటి రచయితగా మరియు రూపుదిద్దాడని చెప్తారు. అంటే అంత చక్కని సేవ, ఎంతో వైభోగాన్ని వదిలిపెట్టి ఇంగ్లాండ్ని వచ్చి ఇక్కడ ఎంత పామరులకు ఇంత పరిచయం చేసినటువంటి ఆ ప్రేమ ఆయన మహిమపరిచినట్లే కదా. అదే గుర్రముపై ఆర్థర్ కాటన్ శిల్పాన్ని ఎక్కడ పడితే అక్కడ గోదావరి ప్రాంతాల్లో ఉండటం మనం గమనిస్తాం. ఆ దేవుని మహిమపరిచారు అక్కడ. అలాగా ఫిలిప్పి 1:21 గమనిస్తే, నా మట్టుకైతే బ్రతుకుటెక్కిరిస్తే చావైతే లాభం. బ్రతుకుట మూలంగాన చావు మూలంగాన దేవుని మహిమపరచడం మనం ధ్యేయంగా జీవించాలి. ప్రభు కొరకు బ్రతకాలి. దేవుడు చచ్చిపోయినా దేవుని మహిమపరిచే రీతిగా ఉండాలి. మార్కస్ చక్రవర్తి కాలంలో 20 మందిని చెరసాల్లో వేశారట దేవుని నమ్మినందుకు. వారిలో ఒక బ్లైండ్ 16 ఏళ్ళ అమ్మాయి వివాహం ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళికి సిద్ధంగా ఉందట. ఆ అమ్మాయిని వాళ్ళలో ఉన్నప్పుడు, నీవు 2 పనులు చేయాలమ్మా అని చెప్పినప్పుడు, అదేంటంటే నిన్ను రక్షించబడిన ఆవిడ మంచిది కాదని చెప్పాలి, యేసుప్రభు మంచిది వాడు కాదని చెప్పాలి అని చెప్తే, నేను ఒప్పుకోను, నేను ఈ 2 కూడా అంగీకరించదని చెప్పినందుకు తనని చాలా భయంకరంగా హింసిస్తారు. తనొక స్టేడియంలో అందరినీ కూడా ఈవిని చంపేస్తున్నాం బ్లైండ్ అని రమ్మని పిలిస్తే 25,000 మంది వచ్చారట. ఒక స్తంభాన్ని కట్టేశారట, చేతులు కాళ్ళు కట్టేసేసి ఆకలి ఉన్నటువంటి 5 సింహాలని వదిలిపెట్టారట. ఆ సింహ బోన్లో ఏ విధంగా మరి దానియేలు దగ్గర కూర్చున్నాయో, అలాగే ఏవి హింసించకుండా కూర్చున్నాయో ఆశ్చర్యపడ్డారట అందరూ. ఆ తర్వాత ఇంకా చనిపోలేదని మళ్ళీ ఎర్రగా కాలినటువంటి కుర్చీలో కూర్చోబెట్టి తన్ని గాయపరిచినప్పుడు ఇంకా ఇంకా చనిపోలేదట. అప్పుడు వెంటనే ఒక భయంకరమైనటువంటి దున్నపోతుని వదిలారట. అది అది ఎగిరి ఎగిరి తనని ఎత్తిపెట్టి పడేటప్పటికి ఆ అగ్నిలో కాలిద్ద. అప్పుడు చివరికి మరణం వచ్చిందట. అప్పుడు అందరు కూడా లేచి నుంచొని ఏసే దేవుడని పాట పాడారట. ఆ మరణం ద్వారా ఆవిడ దేవుని మహిమపరచడం జరిగిందట. ఎంత గొప్ప అనుభవం కదా. దేవుని మహిమపరిచేలాగా మనం జీవించాలి. కాబట్టి మనం మహిమపరచాలంటే ముందు మారుమనసు పొందాలి, పరిశుద్ధంగా జీవించాలి, మరి గొప్ప శబ్దంతో స్తుతించాలి, మరి పనులు సంపూర్ణంగా నెరవేర్చి మహిమపరచాలి, బహుగా ఫలించాలి, సత్క్రియలు చేసి మహిమపరచాలి. మరణం వరకు మనకి మరి మరణం ద్వారా కూడా మహిమపరిచే రీతిగా ఉండాలి. ఈ విధంగా ఘనత ప్రభావాలు ఆయన చెల్లిస్తున్నట్టుగా మనం గొంతెత్తి పాడగలం. రెండో దశలో 4లో కూడా మరి ప్రభు వస్తాడు, మనం ఎదుర్కొంటామనే అనుభవం మనకుంది కదా. అప్పుడు చావైనా లాభం అని చెప్పుకోగలిగి ఆయన కొరకు జీవించే వరంగా మనం ఉండాలి. నిజంగా మనం ఇటీవల మనం అనుభవించినటువంటి గొప్ప భక్తుని యొక్క జీవితాన్ని చూసినప్పుడు ప్రగడాల గొప్ప హతసాక్షి. గతంలో సతీ సహగమన వివరాలన్నీ పోసుకొచ్చినట్లు మరి బ్రిటిష్ వారు రద్దు చేసిన వివరాలన్నీ కూడా సేకరించి మరి మరి ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడే వాళ్ళకి వ్యతిరేకతగా మరి చట్టాలు ఉన్నందుకు దానికి వ్యతిరేకంగా వాదించడానికి 16వ తారీఖుని ఈ నెల మరి పోయిన నెల వాదించవలసిన ఉండగా, దాన్ని వాదించకుండా తనని వ్యతిరేకించడానికి తనని చంపాలని చూశారు. ఏ రకంగానైనా ఆయన గొప్ప త్యాగం చేసిన వ్యక్తి, గొప్ప వక్త, క్రీస్తు బోధలు అక్షరాల పాటించిన గొప్ప దైవజనుడు, పేదలను ప్రేమించాడు, తన ఆస్తంతా పేదలతో గడిపాడు.
తర్వాత ఎంతో మందిని ప్రేమించాడు, పెంచాడు. మరి గొప్ప సాక్షిగా అనేక ప్రసంగాలు ఉజ్జీవించబడి ఎంతోమంది ప్రభావితం చేశాడు. అన్ని మతల సారాంశాన్ని కూడా క్షుణ్ణంగా గ్రహించుకొని అనర్గళంగా బోధించగలిగినటువంటి వక్త వీరమరణం పొందాడు. హతసాక్షి అయ్యాడు. అద్భుత దైవజనుడు. అనేక ప్రాంతాల్లో సంతాప సభల్లో లక్షలాది, వేలాది మంది ప్రజలు నివాళులర్పించారు. ఆయన ప్రపంచమంతా ఆయన ఉజ్జీవకరమైనటువంటి వాక్యాలన్నీ కూడా ప్రచురించబడుతున్నాయి. ఇప్పటికీ కూడా గతంలో బ్రతికినప్పుడు కన్నా చనిపోయినప్పుడే ఆయన యొక్క జీవితం యొక్క సాక్ష్యాన్ని అందరూ కూడా గ్రహించగలిగి హతసాక్షిగా గౌరవిస్తున్నారు. ఆయన మరి సందేశాలు స్ఫూర్తినిస్తున్నాయి. చిరునవ్వులు సంధిస్తూ కాంతిగల ముఖవర్చస్సు గల వారిని చూస్తూ అలాగే మైమరిచిపోయే శ్రోతలు ఉంటారు. మరి మరణించినప్పుడు ఎందరో కన్నీరు కార్చారు. మరి 25 సంవత్సరాల దైవ పరిచర్యలో యవ్వన కాలంలో ఆయన కాడి మూశాడు. అన్య ప్రాంతాల్లో అనేక భాషలతో ప్రసంగాలు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లో మరి పరిచర్యలో అనేక మందిని తారుమారు చేశాడు. బ్రతికితే క్రీస్తు కొరకే, చనిపోయిన క్రీస్తు కొరకే అన్నట్టుగా నిరంతర శ్రామికుడు. ముక్కుసూటిగా సువార్త అందించిన గొప్ప వక్త. నేటి తరానికి ఆదర్శంగా నిలిచాడు. సమాజం చెలరేగే అవమానాలకి అన్నిటికి కూడా సంశయాలకు కూడా జవాబు చెప్పగలిగిన ధీటైన విశ్వాసి. దైవవాక్య నిపుణుడిగా మరి రాణించాడు. అమరుడయ్యాడు. ఆత్మీయ నాయకుడు. ఆయన సేవ ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతికామో, ఎందుకు చనిపోయావో తెలిసినవాడు. హతసాక్షిగా ఎలా బ్రతకాలో చూపించిన మార్గదర్శి. ఆయన హతసాక్షిగా అమరుడై నిత్యము కాంతితో ప్రకాశించుగాక అని మనం చెప్పాలి. ప్రభు కొరకు ఆయన సేవను ఇంకను మిగిల్చిన సేవను చేయడానికి ఎంతోమంది విశ్వాసులు లేవాలి. మరి దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే, ప్రకాశించే సేవకులుగా, మరి మరణానికైనా సిద్ధపడే విశ్వాసులుగా లేవాలని ఆయన ప్రేరేపిస్తున్నాడు. మనము మంచి మహిమపరిచేటువంటి సాక్షులుగా జీవిద్దామా? అటువంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.